హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వంజరం చేపల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన కళాయి పెట్టుకొని 7 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలా ఉల్లిపాయలు వేసుకోగానే కొంచెం వాటిని వేగనివ్వాలి మూత పెట్టుకొని. ఫ్రెండ్స్, చాలామంది వంజరం చేపల కర్రీ ఎలా చేసుకోవాలో తెలియదు. ఒకసారి మా వీడియో చూడండి, చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను. అలాగే ఇలా కొంచెం సేపు ఉల్లిపాయలు బాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఒక గరిటెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది బాగా గరిటెతో బాగా కలుపుకొని ఆయిల్ తేలేంత వరకు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేగనివ్వండి. ఇప్పుడు 1 ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని గరిటెతో బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని కొంచెం దగ్గర పట్టాక కొంచెం కొత్తిమీర వేసుకోండి. అలాగే ఇంకొంచెం పుదీనా వేసుకొని గరిటెతో బాగా కలుపుకోండి. ఇప్పుడు 2 టమాటాలు కట్ చేసి వేసుకొని గరిటెతో బాగా కలుపుకోండి. ఆ టమాటా కొంచెం వేగడానికి కొంచెం వాటర్ కూడా వేసుకోండి. ఇప్పుడు చిన్న చింతపండు కడిగి అందులో వేసుకోవాలి. అప్పుడే ఆ పులుపు చేప ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూర బాగా ఉడికేయడానికి ఆ టమాటీని కొంచెం స్మాష్ అయ్యేలాగా ఉడకబెట్టుకో. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న వంజరం ముక్కలని ఆ గ్రేవీలో వేసుకోవాలి. ఆ తర్వాత గరిటెతోటి ఆ గ్రేవీలో ఆ చేప ముక్కలు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓ 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఎలా తేలుతుంది. ఇలా తేలిందంటే కూర కొంచెం దగ్గర పడి కూర అయిపోయిందని మనం అనుకోవాలి. అప్పుడు కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వంజరం చేపల కర్రీ చాలా సులభంగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన వీడియో ఆధారంగా. కాబట్టి మీరు కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు వేడివేడి ఒక గిన్నెలో వేడివేడి అన్నం తీసుకొని ఈ వంజరం చేపల కర్రీ వేసుకొని ఎంతో ఇష్టంగా టేస్టీగా ఈ వంటకాన్ని మీరు తినేయచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, వంజరం చేపల కర్రీ.